డాడీ మీరు చిన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళ? బర్త్డే సెలబ్రేషన్సా? మా బర్త్డే డేట్ కూడా మాకు తెలియదురా. మా తల్లిదండ్రుల్లో కూడా తెలియదు మేము ఏ రోజు పుట్టినామని. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఏడే చేసుకుంటాం. అవునా? అదే ఇప్పుడు మన బర్త్డే తెలుసు, మన ఓల్డ్ ఫ్యామిలీ బర్త్డేస్ కూడా తెలుసు మనకి. ఓకే, ఫ్యామిలీస్ బర్త్డే తెలవడం పెద్ద తప్పేం కాదు, కానీ మనకి ఇంకెంతమంది బర్త్డేస్ గుర్తుంటాయి తెలుసా? ప్రెజెంట్ లవర్, ఎక్స్ లవర్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటికాడ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంతమంది బర్త్డేస్ మనకు గుర్తుంటాయి. ఇంకా వీలే కాకుండా హీరో హీరోయిన్లు, పొలిటీషియన్స్, వీళ్ళందరి బర్త్డేస్ కూడా గుర్తుంటాయి. నేనేమి డస్ట్బిన్ కాదురా, చెత్త విషయాలని స్టోరేజ్ చేసుకుంటున్నారు. నీ అమ్మ డస్ట్బిన్ అనుకున్నారా, బ్రెయిన్ అనుకున్నారా? సరేలే, బర్త్డే కదా చిన్నగా కేక్ కట్ చేసుకుని చిన్నగా దావత్ చేసుకుంటారు అనుకుంటే అలా కాదు. అదేదో వాడేదో పీకుడు పని చేసినట్టు వానికి సాల్వా కప్తారు, ఫైర్ గన్లు ఇస్తారు, కలర్ స్మోక్స్, స్ప్రే, అంతేకాకుండా బ్యానర్లు. మీరు బర్త్డే చేస్తారా లేకపోతే బలిస్తారా ఎవరికైనా? వానేదో బలిత్తన్నట్టు చేస్తారు వానైతే. బర్త్డే బాయ్, ఇవాళ నేను బలి ఇవ్వబోతున్నా. ఆర్ యూ రెడీ? రెడీ. నేను తెచ్చిన చిల్లర నుంచి నోటు కట్టు వరకు ప్రతి రూపాయి ఇవాళ ఖర్చు అయిపోవాల్సిందే. ఏం తాగుతావో తాగు, ఏం తింటావో తిను. ఈరోజు నీ బర్త్డే అని చెప్పి పొద్దున్న నుండి ఏం తాగకుండా ఏం తినకుండా ఉన్నా. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పు. ఇవాళ నా బర్త్డే, ఖర్చు గురించి ఆలోచించకు. నువ్వు బీర్ తాగుతావా, వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, ఉడక తాగుతావా, రమ్ము తాగుతావా, బ్రాండీ తాగుతావా, రెడ్ తాగుతావా, ఏది తాగుతావో చెప్పు, ఇలా దింపుతా ఇక్కడికి. అరే మామ, ఇలాంటి బర్త్డే నువ్వు రోజు జరుపుకోవాలరా. డైలీ నాకు ఒక పని చేసి పెడతావా? నా కోసం ఒక బొంద తవ్వి పెట్టు, నేను దాంట్లోకి వెళ్ళి వంట పన్నాక నువ్వు పూడ్చిపెట్టు. అట్లా చేస్తారు వాడిని. ఇంకా ఇవే కాకుండా పిండి, పాలు, పెరుగు, అసలు ఆఖరికి తెచ్చుకున్న కేక్ను కూడా తీసి మొఖానికి పూసుకుండు గాయగా చేస్తారు. బర్త్డే రోజు ఒక్కొక్కరు దోస్తుగాడు ఒక్కొక్క రకం ఉంటాడు. మనం ఎట్లయినా అప్పు చేసినా మనకు దావత్ ఇవ్వాలి. బర్త్డేకి మస్తు ట్రై చేసిండ్రా, కానీ ఒక్క రూపాయి కూడా సెట్ కాలేదు. అబ్బాయి మాకు చెప్పకరా, నువ్వు అప్పు చేసినా దావత్ ఇవ్వాలి ఇవ్వాల అంతే. ఇప్పుడు నీకు దావత్ ఇవ్వడానికి నేను అప్పు ఇవ్వాలా రా? ఒకడైతే ఎట్లుంటారా అంటే మన దగ్గర పైసలు లేకపోయినా వాడే అప్పు ఇచ్చి బర్త్డే పార్టీ జరిపేలా చూసుకుంటాడు. అంతగానో పైసలు లేవు, 700 ఉన్నాయి, బిర్యానీ తిందాం అంతే. నేను 2000 ఇస్తా, ఉన్నప్పుడు ఇచ్చా మళ్ళీ తిరిగి నాకు. నీ కాడ నుంచి తీసుకొని పైసలు మళ్ళీ నీకే ఖర్చు పెట్టి మళ్ళీ తీసుకున్న పైసలు మళ్ళీ నీకే తిరిగి ఇవ్వాలి. ఇంకోడు అసలు వాడి బర్త్డేకి రూపాయి కూడా తీయడు వాడైతే. అరే ఇవాళ నీ బర్త్డేరా బాబు, ఇవ్వాలైనా ఒక్క రూపాయినా ఖర్చు పెట్టరా. అరే ఎక్కువ ఏమొద్దురా రే, జస్ట్ ఒక బీరు, ఒక బిర్యానీ అంతే, అంతకన్నా ఎక్కువ వద్దు. కనీసం బిర్యానీ, నూడిల్స్ అయినా తినిపిరా, 20 రూపాయలు సమోసా అయినా తినిపిరా. అబ్బా ఆగురా రే, నా బర్త్డేకి మాత్రం 2-3 ప్యాకెట్లు బిర్యానీ తిన్నావు కారా?